భగవాను ప్రార్థించారు. ఓకే గురుగారు, మరో కాలర్లతో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అమ్మా, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రమిజ అండి. మా బాబు గురించి అడగాలని. ఓకేనండి, మీ బాబు పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. మా బాబు పుట్టిన తేదీ 1999. 99. ఓకే, డేట్ అమ్మా, డేట్ నెల చెప్పండి. డేటు డిసెంబర్ 16 మేడం. డిసెంబర్ 16. ఓకేనమ్మా, టైం చెప్పండి ఇప్పుడు. డిసెంబర్ 16, 99. టైం చెప్పండి. టైం 3:15 ఆ టైంలో. మధ్యాహ్నం అమ్మా? 3:15. ఓకే, మధ్యాహ్నమేనా? మధ్యాహ్నం అండి. ఓకే, 3:15 ఓకే, బాబు ఎక్కడ పుట్టాడమ్మా? పొదిలిలోనే అండి. ఎక్కడ వస్తుంది అది? పొదిలి, ప్రకాశం డిస్ట్రిక్ట్ మేడం. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకేనమ్మా, మీ బాబు పేరేంటో చెప్పండి. అష్రఫ్ అండి. ఓకేనమ్మా, ఇప్పుడు మీరు సమస్య ఏమిటో గురుగారితో మాట్లాడి నేరుగా తెలుసుకోండి అమ్మా. సరే మేడం. చెప్పమ్మా సార్, తల్లి. మీ అబ్బాయి హర్షప్ప? అర్షప్. సరే, ఇక్కడ మీ అబ్బాయి ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదము, స్వయం ఈశ్వరుడి జన్మతార. ఇది ఉత్తరాభాద్ర అంటే ఈశ్వరుడు ఈ నక్షత్రంలో ఉద్భవించాడమ్మా. మీనరాశి. అలాగే లగ్నం వచ్చేసరికి మేష లగ్నం తల్లి. అయితే మరి ప్రస్తుతం మీ అబ్బాయికి ఏలినాడ్స్ అని నడుస్తుందమ్మా. అంటే ఏలినాడ్స్ అని కొంతమంది హిందీలో చెప్పాలని సాడేసాటి అంటారు, తెలుగులో ఏలినాడ్స్ అని. ఏలినాడ్స్ అని ప్రారంభ దశలో ఉందమ్మా. ఇది 2023 జనవరి నెలలో ప్రారంభమైంది మీ మీనరాశికి. కాబట్టి మీ అబ్బాయికి ఒకటే సలహా, తాను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా లౌక్యంగా మాట్లాడమనండి. ఎందుకంటే మీ అబ్బాయి మాట తీరు కొంతమందికి తెలుసో తెలియకో కష్టం చేస్తుంది. దానివల్ల ఇతనితో మాట్లాడడం మానేస్తారు, లేదా మీ అబ్బాయికి మాట్లాడడం మానేస్తారు. అంటే ఇక్కడ బంధుత్వాలు తెగుతాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏం చేయాలంటే మీ అబ్బాయి నిరంతరం శ్రీరామ మంత్రం జపిస్తుండాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ మంత్రం జపించాలి. అదే తల్లి చెప్పేది వినండమ్మా. ఇప్పుడు ప్రస్తుతం ఏలినాడ్స్ అని మొదటి దశలో ఉన్నాడు కాబట్టి శని నడుస్తున్నప్పుడు ఆశించినంత శుభాలు జరగవు. కాబట్టి చదువు గాని జాబు గాని ఏదైనా జరగటానికి నేను ఇచ్చే పరిహారం చేయండి. నెలకి ఒక్క శనివారం ఆంజనేయ స్వామికి వడమాల వేయించాలి. వడమాల వేయించడం వల్ల శని రాహుకేతు ఈ 3 గ్రహాల నుంచి వచ్చే విపరీతాలను తట్టుకుంటాడు, మంచి ఫలితాలు పొందుతాడు. అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ మంత్రం అమ్మ విద్యలో రాణింపు రావడానికి, తదనంతరం ఉద్యోగంలో అనుకున్న ఉద్యోగం రావడానికి దోహదం చేస్తుంది. ఈ శ్రీరామ మంత్రానికి నియమం లేదు, ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ జపిస్తుండొచ్చు. అయితే నెలకు ఒక్క శనివారం మానకుండా ఆంజనేయ స్వామి వడమాల ఖచ్చితంగా వేయించాలి. అలాగే శనివారం ఇంటి దగ్గర ఏదైనా కుక్కలకి ఏదో పెట్టడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం కలిగి శని పరంగా వచ్చే దోషాలను తట్టుకోగలుగుతాడు. ఇప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మీ అబ్బాయి మాట్లాడే విధానము కొంచెం బంధాలు తెగుతాయి, సపోర్ట్ చేసేవాళ్ళు దూరం అయిపోతారు. అందుకని కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోమనండి. ఏమ్మా? అన్నీ వస్తాయమ్మా, అన్నీ వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు.